ప్రభాస్ ఫిక్స్ అయిపోయాడు ఆపోజిట్ ఎవరు. కానీ నా సినిమా హీరో కన్నా విలన్ ఎత్తుండాలి, హీరో కన్నా విలన్ బలంగా ఉండాలి, హీరో కన్నా విలన్ పవర్ఫుల్ గా ఉండాలి. నేను అలాగే తీస్తాను సినిమా. నాకు హీరో కన్నా విలన్ ఎక్కువ ఉండాలి. అలాంటి విలన్ కొడితే హీరో ఎంత పెద్ద హీరో అవుతాడని నా థియరీ. ఆ హైట్, ఆ బలం, ఆ స్ట్రెంగ్త్ ఎవరికి ఉంది అంటే రాణా దగ్గుబాటి. హీరోగా చేస్తున్నాడు, తమిళ్లో చేస్తున్నాడు, హిందీలో చేస్తున్నాడు, కొత్తగా కెరియర్ మొదలైంది. అలాంటి అతన్ని పిలిచి విలన్ గా అడగాలంటే, కానీ నాకున్న ఆప్షన్ తను ఒక్కడే. పిలిచాను, కథ చెప్పాను, చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాడు. కానీ చేస్తున్నాను చేయలేదని ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఇదేంటి ఇలా చేసాడు, ఇప్పుడు ఏం చేయాలి, ఎవరిని ఎతకాలి, ఎవరిని పెట్టుకోవాలని అంటుండగా మళ్ళీ వచ్చి కలిసి, సార్ ఇప్పుడే నేను కెరియర్ మొదలు పెట్టాను, హీరోగా చేస్తున్నాను, ఈ టైంలో విలన్ గా చేస్తే నా కెరియర్ ఏమవుద్ది, మీరు సలహా చెప్పండి అన్నాడు. రాణా, దిస్ ఇస్ అ డెసిషన్ యూ హ్యావ్ టు టేక్. పల్లాల దేవుడు క్యారెక్టర్ ఏంటో నీకు చెప్పాను, నీకేం చెప్పానో అది తీస్తాను చెప్పాను. కానీ గుండెలో భయంగా ఉంది, యాక్సెప్ట్ చేయడం, అలా అయితే వద్దు సార్ అంటాడేమో అని చెప్పి. పల్లాల దేవుడు క్యారెక్టర్ కింద నేను చేస్తున్నానని చెప్పాడండి.